నమస్కారం. నా పేరు ఉడాన్షి మహేష్ కుమార్. నేను జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల్ రాజరంపల్లి గ్రామంలో నివసిస్తున్నాను. మా నాన్న లక్ష్మణ్, మా అమ్మ సుశీల వీళ్ళిద్దరూ రాజరంపల్లిలో హోటల్ నిర్వహిస్తుండేవారు. నేను ఆ సమయంలో ధర్మారం, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల్లోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడిని. అక్కడ చదువుకుంటూ మా అమ్మ నాన్నకి సహాయపడేవాడిని హోటల్లో వర్క్ చేస్తూ. తర్వాత నేను 10th వరకు ఆ గవర్నమెంట్ స్కూల్లో, తర్వాత సాధారణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, తర్వాత కరీంనగర్ కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీని, అలాగే ఎంఏ హిందీని నేను అంబేద్కర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. ఇలా హోటల్లో అమ్మ నాన్నకు సహాయం చేస్తూనే నేను బయట కూడా ప్రైవేట్ టీచర్గా పనిచేసేవాడిని. తర్వాత నేను కరోనా సమయంలో ఎలాంటి ఉపాధి లేక నేను రాజరంపల్లిలో ఒక రోడ్డు పక్కన చిన్న టీ స్టాల్ కూడా నిర్వహించాల్సి వచ్చింది, ఆర్థిక భారం భరించలేక. ఆ సమయంలో గురుకుల నోటిఫికేషన్, తర్వాత వరుసగా టీఎస్పీఎస్సీ జైలు నోటిఫికేషన్ రావడం వల్ల నేను వెళ్ళాలని అనుకున్నాను. కానీ నాకు ఆర్థికంగా సపోర్ట్ లేకపోవడం వల్ల నేను ఆలోచించసాగాను. ఆ సమయంలో అక్కడ పక్కన నా టీ కొట్టు పక్కన ఉండే ఇప్పల మల్లేశన్న ఆర్థిక సాయం అందించడం వల్ల నేను విజయనగరం వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో సాయి హిందీ కోచింగ్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాను వాళ్ళకి, నా డబ్బులు తక్కువ ఉన్నాయి, ఆర్థికంగా నేను ఫీజు చెల్లించలేను, కానీ నేను హాస్టల్లో ఉండగలను అంటే నగేష్ సార్ గారు చాలా గౌరవంగా నన్ను నమ్మి వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇచ్చారు. నాకు అక్కడ ఉంచుకొని 45 days అలా కోచింగ్ తీసుకొని మళ్ళీ అక్కడ నుండి కరీంనగర్కి వచ్చి జిల్లా గ్రంథాలయంలో నేను అక్కడ 5 రూపాయల భోజనం తింటూ నేను అక్కడ 3 నెలలు కష్టపడ్డాను. రోజు 14 గంటలు నేను చదివేవాడిని. ఒక్కొక్కసారి 1-2 గంటలు కూడా నైట్ అర్ధరాత్రి కూడా వెళ్ళి చదివేవాడిని. అలా 3-4 నెలలు వరుసగా క్రమ పద్ధతిలో నిజాయితీగా చదవడం వల్ల నాకు మొన్న మార్చిలో వెలువడ్డ గురుకుల ఫలితాల్లో పీజీటీ, టీజీటీ స్టేట్ 9th ర్యాంకు, మరియు గురుకుల జేఎల్లో స్టేట్ 4th ర్యాంకు, మరియు టీఎస్పీఎస్సీ జేఎల్లో స్టేట్ 2nd ర్యాంకు, మొన్న వెలువడిన డిఎస్సి స్కూల్ ఫలితాల్లో పెద్దపల్లి డిస్టిక్ 1st ర్యాంకు రావడం జరిగింది. ఇంత విజయం నా ఒక్కడిదే కాదు, నన్ను కన్నా మా అమ్మ నాన్న వాళ్ళది, నాకు సపోర్ట్ చేసిన మా భార్యది, తర్వాత మా శ్రేయభిలాషులది, మా గురువు గారిది, నగేష్ సార్ గారు విజయనగరం, వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇదంతా సాధించగలిగాను. ఇలాగ ఎవరైనా నిజాయితీగా కష్టపడితే ఖచ్చితంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.